టాలెంట్ ఉంటే ఏ రంగంలోనైనా సత్తా చాటొచ్చు. శ్రీధర్ బాబు నుంచి సలహాలు తీసుకున్నానన్న సీఎం. వివేకానంద్ ఆదేశాలతోనే డ్రైవర్కు డ్రగ్స్ ఇచ్చానన్న పెడ్లర్. రాడిసన్ హోటల్ మేనేజర్పై కేసు నమోదు. హెచ్ఎంసీలో 50 మంది అధికారులను విధుల్లో నుంచి తొలగింపు. అక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు తప్పవన్న రొనాల్డ్ రాస్. మల్లారెడ్డి కాలేజీలోని అక్రమ కట్టడాల కూల్చివేత. గతంలో రేవంత్ రెడ్డి చేసిన ఫిర్యాదు ఆధారంగా చర్యలు. హైదరాబాద్, సైబరాబాద్లలో భారీగా సీఐల బదిలీలు. 104 మందిని ట్రాన్స్ఫర్ చేస్తూ సిపిల ఉత్తర్వులు. డీటెయిల్ చూస్తే మంత్రి నుంచి అసెంబ్లీకి ఎన్నికై శ్రీపాదరావు సేవలందించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో మాజీ స్పీకర్ దుద్దిల శ్రీపాదరావు 87వ జయంతోత్సవాలకు సీఎం హాజరయ్యారు. తన తండ్రి శ్రీపాదరావు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తొందరలోనే తప్పకుండా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి తప్పకుండా ట్యాంక్ బండ్ మీద విగ్రహాలను పెట్టే విధంగా అందులో తప్పకుండా శ్రీపాదరావు గారి విగ్రహం పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకుంటుంది. తొందరలోనే విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించి తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రముఖులను మనము స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. భవిష్యత్ తరాలకు గుర్తు చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి వారి అభిమానులకు, శ్రీధర్ బాబు గారి అనుచరులకు ఈ వేదిక మీద నుంచి పెద్దలు జీవన్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, మిగతా పెద్దలందరూ చెప్పిన విధంగా తప్పకుండా వారి సూచనను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. ఇది మా బాధ్యత. తప్పకుండా బాధ్యతను నేను నెరవేరుస్తానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా. రోడ్లు లేని, కరెంటు లేని గ్రామాలకు సంబంధించి వాటన్నిటి విషయంలో పూర్తి స్థాయిలో వారి పాత్రను నిర్వహిస్తూ గ్రామాల్లో కరెంటు తీసుకురావడానికి కానీ, పాఠశాల నిర్మాణ కార్యక్రమాలతో పాటు అదేవిధంగా అనేక సందర్భాల్లో మరి అక్కడ ఉన్న రాజకీయ సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు ఇబ్బంది జరగకూడదని ఆనాడున్న పరిస్థితుల్లో చాలామందిని కాపాడుతూ ప్రాణాలు ఇచ్చిన ఒక ప్రాణదాతగా మరి శ్రీపాదరావు గారు చిరకాలంగా నిలిచిపోయే విధంగా ప్రజాసేవ చేస్తూ ప్రజాసేవలో చనిపోయిన ఆ మహనీయునికి నివాళులు పలుకొచ్చుకునే కార్యక్రమం రాష్ట్రానికి సంబంధించి మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ పరంగా, రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఈనాడు మరి ఈ కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో మరొకసారి వారికి కృతజ్ఞతలు పలుకుతూ వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి కావచ్చు, ఆనాడు విద్యార్థి దశలో ఎన్ఎస్సీ నాయకుడిగా జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షుడి నుంచి అప్పుడే రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడినై వివిధ కార్యక్రమాలు చేపట్టే సందర్భంలో కూడా వారు రాజకీయం కరీంనగర్ లోక్సభ కాకపోయినప్పటికీ కూడా జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా 7 సంవత్సరాలు తిరిగే సందర్భంలో అనేక సార్లు మంత్రికి వెళ్ళి వారి సలహా సూచనలు తీసుకునేటువంటి విద్యార్థి నాయకుడి నుంచి ఎదిగి వారి యొక్క ఆశీస్సులు, రాజకీయ అనుభవం మాకు ఎప్పుడు కూడా ఉపయోగపడ్డది. ఈ సందర్భంగా వారికి అమ్మ దగ్గర కూడా అనేక సందర్భాల్లో భోజనం చేసినటువంటి సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటూ పెద్దల్ని వారికి నివాళులు అర్పిస్తూ శ్రీపాదరావు గారి యొక్క చరిత్రకు సంబంధించి, శ్రీపాదరావు గారి యొక్క ఆలోచన విధానం, కలివిడితనం కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలో ఎటువంటి ఎవరితోటి విభేదాలు లేకుండా ముందుకు పోయే విధంగా ఉండేటువంటి శ్రీపాదరావు గారిని ఎప్పుడు కూడా ఆదర్శంగా తీసుకున్నట్టయితే టెన్షన్ ఫ్రీ పాలిటిక్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే కొద్దిగా సగం శ్రీధర్ బాబు గారికి వచ్చింది, ఇంకా సగం కొద్దిగా వయసు పడ్డా కొద్ది వస్తూ ఉంటుంది కావచ్చు. ఆ విధంగా ఓపికగా మాకు అటువంటి ఓపిక పాలిటిక్స్ చేసేటువంటి పరిస్థితి లేదు. అప్పుడప్పుడు అడుగుతా ఎట్లా కొద్దిగా స్ట్రెయిన్ ఎట్లా ఫీల్ చేస్తారు, ఎట్లా చేస్తారని చెప్పి రాత్రి 2-3 గంటలు శ్రీపాదరావు గారు ఉన్నప్పుడు కూడా మంత్రికి వెళ్ళినా, కరీంనగర్కి వచ్చినా, హైదరాబాద్కు పోయినా, పొరపాటున బొంబాయి పోయినా, ఢిల్లీ పోయినా మంత్రులు ఎప్పుడు ఉందరు. ఇప్పుడు కూడా శ్రీధర్ బాబు గారి దగ్గర గట్లనే ఉంటారు. ఎక్కడ పోయినా కూడా లోకల్ స్థానికులకు ఇబ్బంది. ఆ విధంగా కాన్స్టిట్యున్సీ అంటే ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఆవశ్యకతను వాళ్ళ రాడిసన్ హోటల్లో డ్రగ్స్ కేసులో స్పీడప్ చేశారు పోలీసులు. నిందితుడైన మిర్జా వాహిద్ బేగ్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. వివేకానంద్ ఆదేశాలతోనే డ్రైవర్కు డ్రగ్స్ అందించినట్లు పోలీసులు గుర్తించారు. ఫిబ్రవరిలోనే దాదాపు 10 సార్లు డ్రగ్స్ అమ్మినట్లు తెలిపారు పోలీసులు.
రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. హోటల్లోనే మాదక ద్రవ్యాలు దొరకడంతో మేనేజర్ పై కేసు నమోదు చేశారు. గత నెల 24న హోటల్లో 1204 నంబర్ల రూమ్లలో డ్రగ్స్ పార్టీ జరగగా పోలీసులు రైడ్ చేసి నిందితులను అరెస్టు చేశారు. డ్రగ్స్ పార్టీ గురించి హోటల్ మేనేజర్ కు ముందే తెలుసా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. మరోవైపు డ్రగ్స్ కేసులో నిందితుడైన మీర్జా వాహిద్ బేగ్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడయ్యాయి. ప్రధాన నిందితుడు వివేకానంద్ ఆదేశాలతోనే డ్రైవర్ ప్రవీణ్ కు డ్రగ్స్ ను ఇచ్చినట్లు తెలిపారు పెడ్లర్ మీర్జా వాహిద్ బేగ్. స్నాప్ చాట్ లో చాట్ చేస్తూ డ్రగ్స్ సప్లై చేసినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు పోలీసులు. ఫిబ్రవరి నెలలోనే 10 సార్లు డ్రగ్స్ సప్లై చేసినట్లు గుర్తించారు. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న మీర్జా వాహిద్ ను ఫిబ్రవరి 29న గచ్చిబౌలి ఎస్బీఐ దగ్గర 4 కవర్లలో కొకైన్ ను డెలివరీ చేయడానికి వచ్చిన సమయంలో అరెస్టు చేశారు పోలీసులు. మీర్జా వాహిద్ కు A13 అబ్దుల్ రెహమాన్ అనే మరో డ్రగ్ పెడ్లర్ తో ఏడాదిగా పరిచయం ఉన్నట్లు తెలిపారు. ఇతని ద్వారా అబ్బాస్ అలీ సహాయంతో వ్యాపారవేత్త వివేకానంద డ్రైవర్ కు డ్రగ్స్ అమ్మినట్లు గుర్తించారు. 2 గ్రాముల డ్రగ్స్ కి 30,000 గూగుల్ పే ద్వారా చెల్లించారు. ఫిబ్రవరి 24న మధ్యాహ్నం జరిగిన కొకైన్ పార్టీలో 10 మంది నిందితులు పాల్గొన్నారు. మీర్జా వాహిద్ బేగ్ ఫిలిం నగర్, గచ్చిబౌలి ఐఎస్బీ, జూబ్లీ హిల్స్ లో కొకైన్ ను అందజేసినట్లు గుర్తించారు పోలీసులు. మీర్జా వాహిద్ బేగ్ రిమాండ్ రిపోర్టులో మరోసారి డైరెక్టర్ క్రిష్ పేరును ప్రస్తావించారు పోలీసులు. హైదరాబాద్ గచ్చిబౌలి రాడిసన్ డ్రగ్స్ కేసులో నిన్న పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు డైరెక్టర్ క్రిష్. దాదాపు 4 గంటల పాటు క్రిష్ ను విచారించారు పోలీసులు. తర్వాత బ్లడ్, యూరిన్ శాంపిల్స్ ను తీసుకుని క్రిష్ ని పంపించారు. కలెక్ట్ చేసిన శాంపిల్స్ ని ల్యాబ్ కు పంపించగా యూరిన్ టెస్ట్ నెగటివ్ గా వచ్చినట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ రావాల్సి ఉంది. ఒకవేళ ఆ టెస్టులను నెగటివ్ వచ్చినా విట్నెస్ కింద మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే డ్రగ్స్ కేసులో 12 మందిని ఎఫ్ఐఆర్ లో చేర్చారు పోలీసులు. డ్రగ్స్ కి హాజరు కాని వారికి నోటీసులు ఇవ్వనున్నారు పోలీసులు. విచారణకు లేట్ గా అటెండ్ అయితే డ్రగ్ టెస్ట్ లో నెగటివ్ వచ్చే అవకాశాలున్నాయని, నిందితులు పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నారని చెబుతున్నారు పోలీసులు. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో సినీ దర్శకుడు క్రిష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై వివరణ ఇవ్వాలని గచ్చిబౌలి పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తనపై ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు నమోదు చేస్తారని తెలిపారు క్రిష్. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ జి రాధారాణి విచారణను ఈ నెల 4కు వాయిదా వేశారు. సిటీ నుంచి నాగపూర్ రాజీవ్ రహదారులపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాలకు కేంద్రం ఓకే చెప్పడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు పబ్లిక్. రోడ్లు వెడల్పు లేకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక ఇప్పుడు రోడ్ల విస్తరణతో పాటు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాలు జరిగితే ఆయా రూట్లలో వాహనదారులకు ట్రాఫిక్ తిప్పలు తప్పనున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ మీదుగా వెళ్లే రాజీవ్ రహదారి నాగపూర్ హైవేలపై ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి కేంద్రం పచ్చిజెండా ఊపింది. డిఫెన్స్ ల్యాండ్ల మీదుగా వెళ్లాల్సిన పై వంతెనల నిర్మాణానికి రక్షణ శాఖ అనుమతులిచ్చారని తెలిపింది సింహువా. ఎన్నో ఏళ్లుగా ఇరుకైన రోడ్లతో వాహనదారులు పడుతున్న ఇబ్బందులను, రక్షణ శాఖతో ముడిపడిన భూ సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి జనవరిలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన కేంద్రం కారిడార్ల నిర్మాణానికి అనుమతులిచ్చింది. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం పూర్తయితే కంటోన్మెంట్ మీదుగా వెళ్లే రాజీవ్ రహదారి నాగపూర్ హైవేపై వెళ్లే వారికి ట్రాఫిక్ తిప్పలు తప్పుతాయి. ముఖ్యంగా కరీంనగర్ వెళ్లేవారు జూబ్లీ బస్టాండ్ నుంచి హకింపేట వరకు ఇరుకైన రోడ్ల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక నాగపూర్ హైవేపై వెళ్లే ప్రయాణికులు ప్యారడైస్ నుంచి సుచిత్ర వరకు ట్రాఫిక్ లో చిక్కుకుపోతున్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా ఆయా రూట్లలో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం చేయాలని డిమాండ్ ఉంది. గతంలోనే హైదరాబాద్ నుంచి రామగుండంను కలిపే రాజీవ్ రహదారిపై 11 కిలోమీటర్ల 300 మీటర్ల పొడవున ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి గత ప్రభుత్వం ప్లాన్ చేసింది. 6 వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి పెద్ద ఎత్తున భూసేకరణ అవసరమైంది. ఈ కారిడార్ పరేడ్ గ్రౌండ్ నుంచి కార్ఖానా, తిరుమలగిరి, హక్కిపేట మీదుగా ఓఆర్ఆర్ వరకు సాగనుంది. దీనికోసం దాదాపు 83 ఎకరాల భూమి అవసరమైంది. ఇక నాగపూర్ హైవేపై ప్యారడైస్ నుంచి కూడలి కండ్లకోయ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని ప్రతిపాదనలు ఉన్నాయి. 6 లైన్ల వెడల్పుతో 18 కిలోమీటర్ల పైగా ఈ కారిడార్ ఉండనుంది. దీనికి 4 ప్రాంతాల్లో ఎగ్జిట్, ఎంట్రీ ర్యాంపులను డిజైన్ చేశారు. ఫ్యూచర్ లో ఆ నిర్మాణం పొడవున డబుల్ డెక్కర్ మెట్రో రైల్ మార్గం నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. అయితే ఆయా రూట్లలో మెజారిటీ భూములు రక్షణ శాఖ ఆస్తులుండడంతో ఇన్నాళ్లు కారిడార్ల నిర్మాణాలు ప్రతిపాదనల దగ్గరనే ఆగిపోయాయి. ఇటీవల
ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. దీంతో కేంద్ర రక్షణ శాఖ నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో త్వరలోనే ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం ప్రారంభం కానున్నాయన్నారు కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్. NH-44 రాజీవ్ రహదారిలో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం పూర్తయితే ఆయా రూట్లలో ప్రయాణించే వాహనదారులకు ట్రాఫిక్ తిప్పలు తప్పనున్నాయి. వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని కోరుతున్నారు. హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్ను సందర్శించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రజావాణిలో కావాల్సిన మౌలిక సౌకర్యాలు, దూర ప్రాంతాల నుంచి వచ్చే ఫిర్యాదుదారులకు ఇబ్బందులు లేకుండా చేపట్టాల్సిన చర్యలను పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు, శాశ్వత పద్ధతిలో కొనుగోలు చేయాల్సిన ఫర్నిచర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకుని ఫిర్యాదుదారులకు ఇబ్బందులు లేకుండా చేస్తున్న ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు భట్టి. ప్రజాభవన్లో ఇతర వివరాలను డిప్యూటీ సీఎం భట్టికి వివరించారు ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్యదేవరాజన్. జిహెచ్ఎంసీలో ప్రక్షాళన మొదలైంది. 2 రోజుల్లో 50 మందికి పైగా అధికారులను బల్దియా నుండి తొలగించారు కమిషనర్ రొనాల్డ్ రాస్. రిటైర్డ్ అయిన విధుల్లో కొనసాగిన 37 మందిని టర్మినేట్ చేశారు. అక్రమాలకు పాల్పడిన మరో 14 మందిని విధుల నుంచి తొలగించారు. ఫేక్ ఫింగర్ ప్రింట్స్ ద్వారా జిహెచ్ఎంసీకి నష్టం చేసిన 14 మంది సూపర్వైజర్లను సస్పెండ్ చేశారు. అంబర్పేటలో 11 మంది, షేర్లింగంపల్లి నుండి 3 సూపర్వైజర్లను పై వేటు వేశారు. వచ్చే రోజుల్లో మరికొందరుపై వేటుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. జిహెచ్ఎంసీలో అనేక ఏళ్ల నుంచి జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టాలని అధికారులను ఆదేశించారు కమిషనర్ రొనాల్డ్ రాస్. హైదరాబాద్లో బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో తెలంగాణ సామాజిక న్యాయానికై సబ్బండ వర్గాల ఆత్మగౌరవ సదస్సు నిర్వహించారు. రాష్ట్రంలో అగ్రవర్ణాలు ఓబీసీలను రాజకీయంగా ఎదగకుండా అడ్డుపడుతున్నారన్నారు వక్తలు. కేరళ, తమిళనాడు, కర్ణాటకలో మాదిరిగా రాష్ట్రంలోనూ ఓబీసీలు రాజ్యమేళాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీలు అజీజ్ పాషా, రాపోలు ఆనంద భాస్కర్, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు విశారదన్ మహారాజ్, కుల సంఘాల నేతలు పాల్గొన్నారు. రాజ్యాంగ అధికారం గురించి కాదు, తో సాంఘిక ఆ విషయం గురించి కూడా ఆలోచన చేయాలి. ఎకనామిక్ ఈక్వాలిటీ, ఇంకా సోషల్ ఈక్వాలిటీ, దెన్ పొలిటికల్ ఈక్వాలిటీ. సో ప్రతి విషయంలో మన పార్టిసిపేషన్ ఉండాలి. ఎందుకంటే ఇండియాలో సెన్సస్ ప్రకారంగా చూస్తే ఓబీసీస్ క్లియర్ కట్ మెజారిటీ, కానీ అధికారంలో చూస్తే ఆ రిఫ్లెక్షన్ లేదు. ఇప్పుడు మనము పొలిటికల్ అధికారం గురించి మాట్లాడుతున్నాం. ఎంపవర్మెంట్ అది చాలా ముఖ్యమైన అంశం లేండి. కానీ ఈ పొలిటికల్ అధికారంతో సహా ఆర్థికంగా, సామాజికంగా అది కూడా ఆలోచన చేయాలి. వితౌట్ విచ్ వీ కెనాట్. బలహీన వర్గాలకు నికార్సుగా, నిక్కచ్చిగా అందించకపోతే ఏ రాజకీయ పక్షం నిలువ చాలదు అనేటువంటి వాస్తవాన్ని అన్ని రాజకీయ పక్షాలు అక్కడికక్కడ గుర్తించినాయి. కాబట్టి గుర్తించి అడుగు వేస్తున్నటువంటి రాజకీయ పక్షాలు బతుకుతా ఉన్నాయి, గుర్తించలేకపోయినటువంటి పార్టీలు అడుగంటుతా ఉన్నాయి. కానీ మన ప్రయోగశాల తెలంగాణకే పరిమితం చేద్దాం. ప్రస్తుతానికి ప్రభుత్వం పైన ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏముందో ఏమొచ్చిందో కూడా నేను ఇప్పటికీ నేను దృష్టి పెట్టలేదు. ఏం మార్పులు వచ్చినా కూడా నేను పట్టించుకోలేదు. ఒక 3 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళిక ఏర్పరచుకోండి. పివి నరసింహారావు దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బేగంపేటలోని పివి నరసింహారావు భవన్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు తలసాని. పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం దేశానికి గర్వకారణమన్నారు. భారతరత్న ప్రకటించిన మోదీ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు తలసాని శ్రీనివాస్ యాదవ్. పివి గారి కుటుంబ సభ్యులకు, అదేవిధంగా రామానంద తీర్థ వారి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ స్టూడెంట్స్కు, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి మిత్రులకు అందరికీ నమస్కారం. ఎంతో సంతోషదాయకమైనటువంటి అంశం ఈరోజు పివి గారి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం. ఈ భారతదేశంలో కాదు ప్రపంచం గర్వపడేటువంటి నేత పివి గారు ఒక మారుమూల గ్రామంలో జన్మించి
అంచెలంచెలుగా ఎదగడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకొని ఒకవైపున తెలుగు రాష్ట్రాల్లో విశేషమైనటువంటి సేవలు అందించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి. కేసీఆర్ పాలనలో నీళ్లు, నిధులు, నియామకాలు పూర్తి చేశామన్నారు. మేడిగడ్డ బ్యారేజ్లో 2 పిల్లర్లు కుంగితే ప్రాజెక్టు పనికిరాదనడం సరికాదన్నారు మహేష్ రెడ్డి. గత ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వం ఏదో పెద్ద తప్పు చేసింది, కేసీఆర్ పెద్ద తప్పు చేసింది అని ఒకటి నెపం నెట్టి ఇవాళ కావాలని వాళ్ళు దుష్ప్రచారం చేస్తుండ్రు. దాన్ని మరమ్మతులు చేయాలి. మరి అప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్టర్ తప్పిదమా, ఎవరు తప్పిదం, దాని మీద ఎంక్వైరీ చేయండి. తప్పకుండా దాన్ని మరి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి. తప్పకుండా ఇది కావాలని ఇవాళ బీఆర్ఎస్ మీద కోపం ఉంటే ప్రజల మీద చూపియొద్దు, రైతుల మీద చూపియొద్దు అని కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి విజ్ఞప్తి చేస్తూ, దాంతోపాటు పాలమూరు రంగారెడ్డి కూడా 2015లో ప్రారంభించిన సంగతి మనం అందరూ కూడా తెలుసు. మరి గడిచినటువంటి ఈ 10 సంవత్సరాల్లో 7 సంవత్సరాల్లో అనేక కేసులు కాంగ్రెస్ నాయకులు ఎన్నో కేసులు వేసేది మనం అందరం కూడా చూసినాం. కేంద్రం కూడా మరి దానికి పర్మిషన్ ఇవ్వకుండా మరి మనకు అడ్డు తగులుతున్న విషయం మనం అందరం కూడా చూస్తున్నాం. అయినా కూడా ఆ పనులు ఎప్పుడు ఆపకుండా మొన్ననే మనకు అన్ని ట్రిబ్యునల్లో కానీ అన్నిట్లో కూడా కేసులు అయిపోయినాయి. అది అయిపోయిన తెల్లారే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రివ్యూ పెట్టడం, మరి 5 ఏదో రిజర్వాయర్నే కంప్లీట్ చేసిన ఒక లక్షదేపల్లి తప్ప ఆ 5 కూడా దాదాపు 70-80% కంప్లీట్ అయినాయి. మరి నిన్ననే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ శాసనసభ్యులు అందరూ కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళందరూ కూడా చూసిండ్రు. మరి నార్లాపూర్ నుంచి ఉద్దండాపూర్ వరకు అన్నీ కూడా కంప్లీట్ అయినాయి. ఒక కాలువలే పెండింగ్గా ఉన్నాయి. అవి కూడా ఎన్నికల బీఆర్ఎస్ పాలనలో చెరువులు, పార్కులు కబ్జాకు గురయ్యాయని ఆరోపించారు రాష్ట్ర బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిజాంపేట మున్సిపల్ ఆఫీస్ ముందు బీజేపీ నేతలు ధర్నా నిర్వహించారు. నిజాంపేట కార్పొరేషన్ పరిధిలో ప్రజలు చెల్లించిన ట్యాక్స్ను దోచుకోవడంపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు మల్లారెడ్డి. 2021-22లో 42 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ ఉండే. వీళ్ళు ఏదైతే మ్యాక్స్ ద్వారా జియో ట్యాగింగ్ చేసి ఇండ్లన్నీ కూడా మున్సిపాలిటీ ఏర్పడక ముందు ఉన్న ఇండ్లను కూడా మొత్తం అన్ని ఒకటిదాని కింద జమ చేసి కొత్తవి పాతవి చేయడం వల్ల ఆ ప్రోగ్రామింగ్ రాయకపోవడం వల్ల పైలట్ ప్రాజెక్టులో నిజాంపేట కార్పొరేషన్ ఏర్పడక ముందు ఎవరైతే ఇండ్లు ఉన్నాయో 38,000 ఇండ్ల పైన దాదాపు 10 కోట్ల అదనపు ప్రాపర్టీ ట్యాక్స్ను విధించి ఈరోజు కూడా వసూలు చేస్తున్నారు. దీనిపైన భారతీయ జనతా పార్టీ ఇదే గత సంవత్సరం మార్చి 4వ తారీఖు ధర్నా చేసి కమిషనర్ను నిలదీశాం. మీరు ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే కార్పొరేషన్ ఏర్పడక ముందు ఉన్న ఇళ్లకు పెంచారో, డబుల్ చేశారో ఆధారాలతో సహా చూపిస్తే మేము సరిదిద్దుతాం, సిడిఎంఏతో మాట్లాడతామన్నారు. ఈరోజు సిడిఎంఏతో మాట్లాడలే, అడిగిన వాళ్ళకు మాత్రమే తగ్గించారు. అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ విధించడానికి ఏదైతే సెక్షన్ తెలంగాణ మున్సిపల్ యాక్ట్ సెక్షన్ 105 ప్రకారం ఏదైతే తెలంగాణ ట్యాక్స్ బోర్డుని ఏర్పాటు చేసినాకనే ప్రాపర్టీ ట్యాక్స్ను విధి విధానం ఖరారు చేయాలి. అది చేతగాని ఏదైతే మున్సిపాలిటీలను ఏర్పాటు చేసి కనీసం ఫండ్ ఇవ్వలేని, కమిషనర్ నియమించి వాళ్ళ శాలరీస్ కూడా ఇవ్వలేని అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు సమాధానం చెప్పాలి. హైకోర్టు అడ్వకేట్స్ స్పోర్ట్స్ మీట్ గ్రాండ్గా జరిగింది. సికింద్రాబాద్ జింకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ప్రెసిడెంట్ 11 జట్టుపై చీఫ్ జస్టిస్ 11 7 వికెట్ల తేడాతో భారీ విక్టరీ కొట్టింది. ఎప్పుడు వర్క్లో బిజీగా ఉండే తాము క్రికెట్ ఆడడం సరదా ఉందన్నారు జస్టిస్ విజయసేన్ రెడ్డి. ఫిట్గా హెల్దీగా ఉండాలంటే ఏదో ఒక ఆట కంపల్సరీ ఆడాలన్నారు. Very good dial towards the covers. Wow. Another shot for 4 runs. Was long on. Wonderful shot. అందరికీ సెలబ్రేషన్. సో వీళ్ళందరూ లాయర్స్, జడ్జెస్ ఇక్కడికి హ్యూజ్ నెంబర్స్లో వచ్చినారంటే మీరు చూడొచ్చు అందరికీ ఎంత క్రికెట్ అంటే మనకు celebration, and it is like a festival for all of us. Apart from that, everyone should have good fitness, so it gives lot of positive vibes
and whenever cricket tournament is organized, we always see huge numbers. And one advantage we have is we can interact with the lawyers, which we miss as judges. So we don't have interaction with the lawyers and public in general. So this is an occasion where we take advantage and we interact with them. So I feel very happy to be with them and శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు స్వామి అమ్మవారు భృంగి వాహనధీశులై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు అర్చకులు. పురవీధుల్లో స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. కళాకారుల నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. విద్యుత్ దీపకాంతులతో శ్రీశైలం దేవాలయాన్ని అలంకరించారు ఆలయ అధికారులు.